చూడండి ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఇక్కడ ఇంకొక మాట ఉంటది 10వ వచనంలో. అయితే ఈ సర్వాంగ కవచమును నువ్వు ఎందుకు ధరించుకోవాలని అంటే, ధరించుకునే ముందు నువ్వేముండాలి? 10వ వచనం చదువుమ్మా. 6:10. తుదుకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా. ఆయన యందు బలవంతులై ఉండుటే ఖచ్చితంగా మనము ఏం ధరించుకొని ఉంటామంటే సర్వాంగ కవచం ధరించుకొని ఉంటాము. సాతానుని మనము ఎదిరించగలుగుతాము. హల్లెలూయా. ఆ సర్వాంగ కవచము సాతానుని సంహరించగలుగుతుంది. హల్లెలూయా. సాతాను తంత్రములను ఎదిరించగలుగుతుంది. సాతాను తంత్రములను చూడండి, ఏదో ఒక తంత్రంతో మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న సర్వాంగ కవచంతో అయితే మనము ఎందుకు ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడంటే ఎఫ్సీలో ఉన్న సంఘమునకు, ఒరే బాబు మీరు శక్తిమంతులగునట్లు ఈ కవచం ఎందుకు ధరించుకోవాలని అంటే 12వ వచనం చదవమ్మా. ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరాలతో కాదు. పుట్నోట్లో ఉంటుంది చూడండి, రక్త మాంసములతో అంట. మనం పోరాడుతున్నది ఎవరితో? శరీరాలతో కాదు, రక్త మాంసములతో. అపవాది తంత్రములు కలిగిన సాతానుడు సంబంధించిన రాజ్యముతో మనం ఏం చేస్తూ ఉన్నాము? పోరాడుతూ ఉన్నాము. కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనం ఏం చేస్తూ ఉన్నాము? పోరాడుచున్నాము. హల్లెలూయా. చూడండి, ఎవరెవరితో అంటే మనం పోరాడుచున్నది? మనము శరీరాలతో కాదు, శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మ సమూహములతో. చూడండి, అంధకార సంబంధమైన ఆకాశ మండలంలో ఏమున్నాయంట? దురాత్మ సమూహములు ఉన్నాయంట. చూడండి ఎలాగున్నాయి, గుంపులుగా. ఆ సమూహములు ఏం చేస్తాయనంటే చూడండి, ఒక్కొక్క ప్రాంతాన్ని అవి ఏం చేసుకుంటాయి? సెలెక్ట్ చేసుకుంటాయి. ఎక్కడ బలహీనతగా ఉంది సంఘము, ఎక్కడ బలహీనతగా ఉన్నాడు విశ్వాసి, ఎక్కడ బలహీనతగా ఉన్నాడా సేవకుడు, ఆ ప్రాంతంలోకి సమూహములుగా వెళ్ళి అక్కడ ఒకేసారి అవి దాడి చేసేదానికి ఏమైనాయి? రెడీగా ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు శక్తిమంతుడగినట్లు, ఏమగినట్లు? నువ్వు శక్తిమంతుడగినట్లు. నువ్వు శక్తిమంతుడగాలంటే ఏం చేయాలి? సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి. నువ్వు ఎందుకు ధరించుకోవాలనంటే చూడు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులు లోకనాథులతో నువ్వేం చేయాలి? పోరాడాలి. నువ్వు పోరాడాలనంటే సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకసారి చూడండి, ఇదే ఎఫ్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. 19 నుంచి 21 వరకు మనం చదువుకున్నాం. 19 మరియు మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాతిశయమును బట్టి విశ్వసించిన మనయందు ఆయన చూచున్న అపరిమితమైన మీరు తెలుసుకొనవలనని. హల్లెలూయా. ఏం చేయాలంట? చూడండి, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. ఈరోజు క్రీస్తునందు ఏముందంట? బలాతిశయం. ఆయన దగ్గర నుంచి మనం ఏమై ఉండాలి? ఆ కవచమును మనము, ఆ బలమును మనము కలిగి ఉండాలి. ఇక్కడ అదే అంటూ ఉన్నాడు, ఆయనలో మీరేమై ఉండాలి? బలవంతులై ఉండాలి. ఎవరిలో? దేవునిలో. మనము ఆయన బలమును మనం ధరించుకోవాలి. ఆయన వాక్యమును మనం ధరించుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే క్రీస్తునందున్న బలాతిశయమును మనం పొందుకుంటే ఖచ్చితముగా మనము ఈ లోకములో ఉన్న శోధకుడిని మనం జయించగలుగుతాము. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న చీకటి అంధకార శక్తుల్లో మనము జయించగలుగుతాము.
ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క తంత్రము నుంచి ఈ కవచము నీకు విడుదలనిస్తుంది. ఎందుకనంటే ఈ కవచము నీతో మాట్లాడుతుంది. ఈ సర్వాంగ కవచం అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ఆయా సమయాల్లో వాళ్ళతో మాట్లాడి లోకములో నుంచి ఈ వాక్యం ఏం చేస్తుంది, ప్రత్యేకపరుస్తుంది. ఈ లోకము ఈ సాతాను అంధకార శక్తులను తంత్రములను జయించగలుగుతుంది. హల్లెలూయా. అయితే చూడండి, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయిస్తున్నాను. నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయిస్తున్నాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకొనెను. హల్లెలూయా. ఆయన బలాతిశయము చేత క్రీస్తుని ఎక్కడి నుంచి లేపాడు, మృతుల్లో నుంచి లేపాడు. ఇక్కడ చూడండి, సమస్తము చూడండి, ఆధిపత్యము కంటేను అధికారము కంటేను ప్రభుత్వము కంటేను యేసు క్రీస్తు ప్రభువాన్ని ఎక్కడ పెట్టాడు, ఆయన కుడి పార్శ్వములో ఎత్తైన ప్రదేశంలో పెట్టాడు. సాతానుడు ఏం చేశాడు, నీకు ఈ లోకమంతా చూపించి దాన్ని మహిమనిస్తానన్నాడు వాడికి మొక్కితే. కానీ తండ్రి మాటను తండ్రి చిత్తమును యేసు క్రీస్తు ప్రభువారు నెరవేర్చారు కాబట్టి ఆయనని తన కుడి పార్శ్వాన కూర్చొని పెట్టుకున్నాడు. హల్లెలూయా. అన్నిటికన్నా సమస్త ఆధిక్యము కన్నా అధికారం కన్నాను చూడండి ప్రభుత్వము కన్నాను అన్నిటికన్నా ఆయన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఈ రోజు నువ్వు నేను కూడా అలాంటి ఉన్నతమైన స్థితిని నువ్వు నేను పొందుకోవాలనంటే నువ్వు నేను చేయవలసిందే ఆయన సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆయనలో బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఆయనలో మనం ఏమై ఉండాలి, బలవంతులుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు బలవంతుడిగా ఉంటావో నువ్వు సాతానుని జయించగలుగుతావు. హల్లెలూయా. నువ్వు సాతానుని జయించగలుగుతావు. లేకపోతే నువ్వు సాతానుని ఏం చేయలేవు, జయించలేవు. నువ్వు ఆయన సర్వాంగ కవచము నువ్వు ధరించుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సాతానుని నువ్వు జయించగలుగుతావు. కాబట్టి మనము ఇంకొక విషయం ఉంటది చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో 16-13 ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట, ఇక్కడ మనం ఏం చేయాలంట, మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండాలి, ఎందుకు మెలకువగా ఉండాలి? సాతాను తంత్రములు మనం ఎదిరించాలంటే మనం ఎందులో మెలకువగా ఉండాలి, దేవునిలో మెలకువగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషము గలవారై ఉండుడి, చూడండి బలవంతుడై ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ బలవంతుడై ఉండాలి, లోకంలో కాదు, ఆస్తులో కాదు, అంతస్తులో కాదు, కులంలో కాదు, గోత్రంలో కాదు. నువ్వు బలవంతుడై ఎందులో ఉండాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొని అందులో బలవంతుడిగా ఉండాలి. వాక్యములో బలవంతుడిగా ఉండాలి. హల్లెలూయా. వాక్యమును ధరించుకుని బలవంతుడిగా ఉండాలి. నువ్వు వెళ్ళిన ప్రతి చోట దేవుని కార్యము జరగాలి. నువ్వు వెళ్ళిన ప్రతి చోట దేవుని ఆత్మలు రక్షింపబడాలి. నువ్వు వెళ్ళిన ప్రతి చోట అపోస్తలుడైన పౌలు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా అక్కడ దేవుని సంఘమును కట్టాడు. అనేక మంది సేవకులను తయారు చేశాడు, అనేక మంది శిష్యులను తయారు చేశాడు, అనేక సంఘములను ఆయన కట్టాడు. కాబట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటే, పౌలుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవుని సర్వాంగ కవచము ధరించుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం ధరించుకున్నాడు, దేవుని సర్వాంగ కవచమును
ధరించుకున్నాడు. దేవుని సర్వాంగ కవచమును ధరించుకున్నాడు కాబట్టి అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు అనేక కార్యములను జరిపించుకున్నాడు. అనేక మందిని దేవుని సన్నిధానంలోనికి నడిపించుకున్నాడు. హల్లెలూయా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఇక్కడ ఏం చేయాలంట? మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషము గలవారై ఉండాలి, బలవంతుడై ఉండాలి, కార్యములన్నీ ప్రేమతో మళ్ళా చెయ్యాలి. హల్లెలూయా. మనము దేవునిలో బలవంతులమై ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట ఉంటాడు. 12:10 చూడండి. 12:10 ఒక మాట ఉంటది. నేనెప్పుడు బలహీనను అప్పుడే బలవంతుని గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోను నేనెంతో సంతోషించుచున్నాను. హల్లెలూయా. నీ దగ్గర సర్వాంగ కవచం నువ్వు ధరించుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఒకవేళ బలహీనమైన ఎలాగవుతావు? బలవంతుడు అవుతావు. బలవంతుడు అయ్యి క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన ప్రతి బలహీనతలో నేనేమవుతాను? నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, హింసలు వచ్చినా, ఉపద్రవం వచ్చినా నేను అందులో సంతోషిస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈయనేం ధరించుకున్నాడంటే సర్వాంగ కవచము. ఆ కవచముతో ప్రతి ఒక్క దానిని ఏం చేస్తూ ఉన్నాడు? ఎదిరిస్తూ ఉన్నాడు, జయిస్తూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు నేను కూడా ఆ కవచమును నువ్వు ధరించుకుంటే ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు నీకు ఈ రోజు విడుదల ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నువ్వు శక్తిమంతుడు అవ్వాలనంటే నువ్వు దేవుణ్ణి ధరించుకోవాలి. అందులో సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి. ఇంకొక మాట చూడండి, ఫిలిప్పీ 4:13 ఒక మాట ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 చూడండి. ఇక్కడ అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నువ్వు ఆ సర్వాంగ కవచం నీలో ఉంటే ఆయన నిన్నేం చేస్తాడు? బలపరుస్తాడా లేదా? బలపరుస్తాడు. సర్వాంగ కవచం అని అంటే ఏదో కత్తి ఏదో కాదు, గుణపము కాదు. సర్వాంగ కవచం అంటే దేవుని వాక్యము. శరీరధారి అయి భూమి మీదకి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన ఆ సజీవమైన వాక్యమును నువ్వేం చేయాలి? నువ్వు ధరించుకోవాలి. నువ్వు ధరించుకుంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిని నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను నువ్వు జయించగలుగుతావు. అయితే ఇక్కడ ఏమన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో? నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను. ఆయన ఎందే నువ్వు చేయగలుగుతావు. నీ సొంతంగా నీ తలలో ఉన్న తెల్ల వెంటికి నువ్వేం చేయలేవు? నలుపు చేయలేవు. అదే నీ నలుపుగా ఉన్న దాన్ని తెలుపు చేయలేవు. ఒక అడుగు ముందుకు వేయలేవు. అయితే దేవుని చిత్తం ప్రకారం నువ్వు జరిగిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తూ దీవిస్తాడు, నీకు సంగములను ఇస్తాడు, అనేక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో దీవెనలతో నిన్ను నింపుతాడు. అయితే నువ్వేం చేయాలనంటే నువ్వు శక్తిమంతుడు అవ్వాలి. ఎందులో? దేవునిలో. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు శక్తిమంతుడై ఉన్నావని అనుకో, సపోజ్ ఈ లోకంలో నువ్వు శక్తిమంతుడివై ఉన్నావనుకో, నువ్వేం చేయలేవు? దేవుని నీతిని నెరవేర్చలేవు. ఈ లోకంలో శక్తిమంతుడివై ఈ లోకంలో శక్తిమంతుడు కాదు, నువ్వు ఆత్మలో శక్తిమంతుడివై ఉన్నావనంటే ఖచ్చితంగా దేవుని నీతిని నెరవేర్చగలుగుతావు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే నన్ను బలపరచువాని అందే సమస్తమును నేను చేయగలను ఆయన నువ్వు చెప్పుకోగలగాలి. నన్ను బలపరిచేవాడెవరు? జీవము కలిగిన దేవుడు. నన్ను బలపరిచేవాడెవరు? నన్ను స్థిరపరిచేవాడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నాతో మాట్లాడతాడు. నన్ను జీవింప చేస్తూ ఉన్న దేవుడు అనేకులను జీవింప చేస్తాడు, నా ద్వారా అనేకులు రక్షింపబడతాడు అని చెప్పి అలాంటి బలము నీలో కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవునిలో బలవంతుడు కమ్ము అని అంటాడు అపోస్తలుడైన పౌలు. ఒరే బాబు, మీరు ఎందులో బలవంతులై ఉండాలి? ఆయన ఎందుకు బలవంతులై ఉండండి. ఈ లోకంలో నువ్వు బలవంతుడై ఉంటే నువ్వేమి సాధించలేవు. నువ్వు బలవంతుడై ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకంలోకి వెళ్తావు. అదే దేవుడిచ్చిన సర్వాంగ కవచం నువ్వు ధరించుకుంటే దేవుని నీతిని ఆయన రాజ్యమును నెరవేర్చుతూ పరలోక సంబంధమైన రాజ్యం నువ్వు కట్టగలుగుతావు. పరలోకములో నీకు దేవుడు ఏం ఏర్పాటు చేస్తాడు? నీకు అక్కడ నీకు ఒక ఇల్లుని ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువన్నీ ఒక రోజుకి వ్యర్థమైపోతాయి. నువ్వు ధరించుకున్నది జీవము కలిగినది. హల్లెలూయా. నువ్వు ధరించుకొని ఉన్నది, నిన్ను బాగు చేసింది,
నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నన్ను బాగు చేసిన యేసయ్యా, నన్ను ఒకవేళ నువ్వు అనారోగ్యంగా ఉన్న నిన్ను రక్షించి ఉన్నాడా ఈ రోజు, నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా, నాకు స్వస్థతనిచ్చిన యేసయ్యా, ఆయన రక్తంతో కడిగిన యేసయ్య ద్వారా నేను జీవించగలుగుతూ ఉన్నాను అని నువ్వు గర్వంగా చెప్పుకోవాలి. హల్లెలూయా. చూడండి, రోషము కలిగిన వాడిలాగా అంటాడు, పౌరుషము కలిగిన వాడిలాగా అంటాడు. హల్లెలూయా. రోషంతో ఉండాలి, పౌరుషము కలిగిన సేవా పరిచర్యను చేయాలి అని అంటాడు. హల్లెలూయా. అయితే ఇంకొక మాట నేను చదివించి నేను మీకు క్లోజ్ చేస్తాను. చూడండి, తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి చెప్పలేదా? మొదటి తిమోతి 1:12. పూర్వము దోషకుడును హింసకుడును హానికరకుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, చూడండి, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు హల్లెలూయా. నువ్వు సర్వాంగ కవచము ధరించుకోవాలన్నా నిన్ను ఎవరు బలపరుస్తారు? క్రీస్తుకు నువ్వేం చేయాలంటే కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండాలి. కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి మనము ఆయనకి ఏం చేయాలి? అర్పణలు ఇవ్వాలి. కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ప్రార్థన చేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా ఆయన మహింపరచాలి. తద్వారా నువ్వు ఆ కవచము ఉన్న రోజులు నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. లాస్ట్ ఇంకోటి, కొలసీలకు రాసిన పత్రిక 1:29 పక్కనే ఉంటుంది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1:29 చూడండి. అందు నిమిత్తము నాలో బలముగా నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేనేం చేస్తున్నాను? పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పోరాడాలి, అయితే నీ దగ్గర సర్వాంగ కవచం ఉండాలి. హల్లెలూయా. చూడండి, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 11లో అన్నాడు కదా, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతునగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును మీరేం చేయాలి? ధరించుకోవాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన సర్వాంగ కవచంలో ఈరోజు మనం ధరించుకొని ఉన్నాం, సంఘములు ధరించుకొని ఉన్నాయి. మనం అపవాది తంత్రములను ఎదిరించుకుంటూ మనం ముందుకు వెళ్దాము. ఇటు మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.